హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. రోబో గురించి. మా రోబో పేరు ఏంటంటే బన్నీ అనమాట. ఇది ఎందుకు కొన్నాను, ఇది ఎలా కొన్నాను, ఎక్కడ కొన్నాను, ఈ రోబో ఎంత పడింది, దీనికి మెయింటెనెన్స్ ఉంటుందా, ఉంటే కనుక మనకి మంత్లీ ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది అంతా కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనము చెప్పేదానికన్నా డెమో పర్సన్ ద్వారా మనకి అంతా కూడా క్లియర్గా క్లారిటీగా ఉంటుంది. లాస్ట్ టైం నేను బాష్ వీడియో కూడా అలాగే చేశాను అనమాట. సేమ్ అదే విధంగా ఈ రోబో వీడియో కూడా తీసాను అనమాట. ఫస్ట్ ఇది రోబో ఎందుకు కొన్నానంటే, నేను లాస్ట్ టైం డిష్ వాషర్ వీడియోలో చెప్పాను కదా, మేడ్స్ ప్రాబ్లం వల్ల ఇది కొనాల్సి వచ్చిందనమాట. నేను రోబోను అండ్ డిష్ వాషర్ రెండు కూడా ఒక్కసారే చేసుకున్నాను అనమాట. కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదనమాట. నేను ఒక ఇద్దరి దగ్గర అయితే నేను దీనికి రివ్యూ తెలుసుకున్నాను అనమాట. సేమ్ కంపెనీ కాదు, వేరే కంపెనీది. సో వాళ్ళిద్దరిని అడిగితే వాళ్ళు చెప్పారు బాగా యూజ్ అవుతుంది అని చెప్పారనమాట. నా క్లోజ్ వాళ్ళనే అడిగాను, ఎలా యూజ్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది, కొనొచ్చా, మనకి వర్తేనా అని చెప్పి నేను అన్ని కనుక్కున్న తర్వాతే గూగుల్ సెర్చ్ చేశాను అనమాట. ఏ రోబో అయితే బాగా పనిచేస్తుంది అని చెప్పి అది తెలుసుకున్న తర్వాతే నేను ఈ రోబోని తీసుకున్నాను అనమాట. మనము కూర్చుని క్లాత్ తో పెట్టిన దానికన్నా కూడా చాలా బాగా మాప్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మనకి మామూలుగా మాప్ స్టిక్ తో గానీ క్లాత్ తో గానీ పెడితే ఎక్కడ వాటర్ మార్క్స్ అవి కనిపిస్తాయి, కానీ ఈ రోబోతో పెడితే ఎక్కడ కూడా మార్క్స్ అన్నవి పడవన్నమాట. చాలా నీట్ గా చాలా క్లియర్ గా పెడుతుంది. మూలలకు కూడా వెళ్ళి చక్కగా క్లీన్ చేస్తుంది అనమాట. ఓన్లీ మనం చేయాల్సిందల్లా ఏంటంటే రోబో యూస్ చేసే ముందు డోర్ మ్యాట్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ తీసి పైన పెట్టేసి ఎక్కడ కూడా అడ్డం లేకుండా ఉంటే కనుక అది శుభ్రంగా క్లీన్ చేసి చక్కగా మాపేస్తుంది అనమాట. నేను ఈకోవాక్స్ రోబో అయితే కొన్నాను అనమాట. ఇది నేను డైరెక్ట్ అమెజాన్ లో కొనుక్కున్నాను. నాకు అమెజాన్ లో 29,000 పడిందనమాట. ఒక 3-4 డేస్ తర్వాత ఒకసారి బ్రష్ తో క్లీన్ చేసుకోవటము. ఇందులో మనం ఎలాంటి లిక్విడ్స్ యూస్ చేయక్కర్లేదనమాట. డైరెక్ట్గా మనం 2 డేస్కి ఒకసారి అందులో వాటర్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం దీని గురించి అంతా కూడా ఈ డెమో పర్సన్ వివరంగా వివరిస్తారనమాట. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నా పేరు ప్రణయ్ మేడం, నేను వచ్చేసి ఫ్రూటిల్ నుంచి అనమాట. సో మేము ఎకోవాక్స్ కి పార్ట్నర్స్. ఇండియాలో దీనికి సంబంధించి సేల్ సపోర్ట్ సర్వీస్ ప్రతి ఒక్కటి మేమే చూసుకుంటాం అనమాట. అండ్ మనకి ఇక్కడ హైదరాబాద్ లో షోర్ కూడా ఉంటుంది, గచ్చిబౌలి ఉర్దూ యూనివర్సిటీ రోడ్ లోపల. ఇన్ కేస్ మీరు లైవ్ లో చూడాలి, లైక్ ఎట్లా ఉన్న ఫీల్ కావాలి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి చూడొచ్చు. అండ్ దాంతో పాటు మనకి డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉంటాయి, లైక్ జ్యూసింగ్స్ కానీ, లేకపోతే ఎయిర్ ప్యూరిఫైయర్స్ కానీ, ప్రొజెక్టర్స్ కానీ, ఎలక్ట్రిక్ ప్లేట్ కుక్కర్స్ కానీ. సో మీరు దాని ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే మీరు లైవ్ లో వెళ్ళి చూడొచ్చు అనమాట. సో దీని విషయానికి వస్తే మేడం, ఇది వచ్చేసి మనకి ఈకోవాక్స్. ఇది మోస్ట్లీ మనకి 100+ కంట్రీస్ లోపల దీనికి బేస్ అయితే ఉంది. ఇది కరెంట్లీ వచ్చేసి మనకి చైనా ఉంది అనమాట. దీని విషయానికి వస్తే మేడం, మనకి ఈకోవాక్స్ వచ్చి సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. సో దానివల్ల మీకు ఏంటంటే స్పేస్ ఏమైనా ఉన్నా కూడా ఎనీ టైం రిక్వైర్మెంట్ అనేది ఉంటే మీకు డెఫినెట్ గా అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. అంటే మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తారో టిల్ అప్పటి వరకు మీకు ప్రతి ఒక్క స్పేర్ మీకు దొరుకుతుంది దీని లోపల. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు మేడం. ఇది మనకి N30+ అనమాట. N30 అంటే రోబోట్, ప్లస్ అంటే స్టేషన్. ఓకే, సో మొత్తం కలిపి N30+ అనమాట. సో మీకు తెలిసినట్టుగా దీనిలో 5200 mAh బ్యాటరీ ఉంటుంది, అండ్ మీకు 10,000 సక్షన్ పవర్ ఉంటుంది. సో మీకు జనరల్ గా ఈ హౌస్ కి బేసిక్ క్లీనింగ్ కి వాటికి ప్రతి ఒక్కడానికి సరిపోతుంది అనమాట. బేసిక్ గా ఫస్ట్ మనకి ఈ టాప్ కవర్ ఉంది కదా మేడం, ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ డస్ట్ ట్యాంక్ ఉంటుంది. ప్రెస్ చేసి ఓపెన్ చేయండి ఇట్లా. ఓకే, తర్వాత దీనిలో డస్ట్ కలెక్ట్ అయితే కదా, ఆ డస్ట్ ని ఎంటీ చేయాలనుకుంటే అది చేస్తుంది. మాన్యువల్ గా చేయాలనుకుంటే ఇట్లా తీసి మీరు చేయొచ్చు. బట్ ఈవెన్ దో అది మీకు డైరెక్ట్లీ ఇక్కడ దీనిలో ఎంటీ చేస్తుంది. అండ్ ఇది మీకు ఫిల్టర్. దీన్ని వాష్ చేయకూడదు ఎప్పుడు కానీ, జస్ట్ కింద ఇట్లా కుట్టడం కానీ, లేదంటే ఒక బ్రష్ తో క్లీన్ చేసుకోండి. మీరు కావాలంటే దీన్ని వాష్ చేసుకోవచ్చు, బట్ ఇది కంప్లీట్ డ్రై అయిపోయినాక మాత్రమే దీనిలో పెట్టుకోవాలి. రిక్వైర్మెంట్ ఉంటే వాష్ చేసుకోండి, లైక్ పెట్టది సంథింగ్ ఏమైనా ఉన్నా కూడా, లేకపోతే అట్లాంటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ దీనిలో పెట్టేసి ఇక్కడ ప్రెస్ చేయండి, లాక్ పడుతుంది. మళ్ళీ ఇక్కడ పెట్టేసి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడం, ఇది మనకి సైడ్ బ్రష్. ఇది ఈ రెడ్ కలర్ ప్లేస్ లోపల పెట్టి జస్ట్ జెంటిల్ గా ప్రెస్ చేయండి. అండ్ ఇట్లా వర్క్ అవుతున్నప్పుడు మీకు దీని లోపల ఏమైనా హెయిర్స్, థ్రెడ్స్ ఏమైనా స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో దానికోసం అని చెప్పేసి ఏదైనా ఒక 2 లెగ్స్ పట్టుకొని జస్ట్ పుల్ సింపుల్ గా వస్తుంది మీకు. తర్వాత ఇక్కడ ఏమైనా ఉంటే క్లీన్ చేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టుకోండి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మేడం, ఇది మనకి మెయిన్ బ్రష్. దీనికి 2 లాక్స్ ఉంటాయి, 1, 2. సో ఈ మెయిన్ బ్రష్ ఫ్రేమ్ తీసినాక మీరు బ్రష్ ని తీయొచ్చు అనమాట ఇట్లా. ఓకే, సో బేసిక్ గా దీని లోపల మేడం మనకి 0 ట్యాంగిల్ అలైన్మెంట్ ఉంటుంది. సో దానివల్ల మీకు ఏమైనా హెయిర్స్ ఉంటే కట్ అయి తీసుకుంటుంది మోస్ట్లీ. బట్ ఒకవేళ థిక్ హెయిర్స్ ఉన్నా, థిక్ థ్రెడ్స్ ఉన్నా, అట్లాంటి వైర్స్ లాంటివి, స్టిక్స్ లాంటివి ఏమైనా స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు బ్రష్ కి. ఓకే, సో అట్లాంటప్పుడు మీరు ఈ ప్లేస్, ఈ బ్లూ కలర్ ఏరియా ఉంది కదా ఇది, అండ్ ఇక్కడ
అండ్ ఇక్కడ ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ స్లాట్ ఉంటుంది మోటార్ది, దానిలో ఈ పిన్ పెట్టేసేయండి, ఫిక్స్ అయింది. నెక్స్ట్ మేడం ఇక్కడ మీకు 3 పిన్స్ ఉంటాయి టాప్లో. ఈ 3 పిన్స్ ఫస్ట్ అలైన్ చేసినాక తర్వాత ఇక్కడ ప్రెస్ చేయండి ఇట్లా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మేడం ఈ వీల్స్, మనకి ఈ వీల్స్లో ఏమైనా హెయిర్స్ అట్లాంటివి ఏమైనా స్ట్రక్ అయినట్టు కనిపిస్తే జస్ట్ చేయితో వాటిని తీసేయండి. నెక్స్ట్ ఇవి సెన్సర్స్ అనమాట, 1 2 3 4. సో మేడం వీటిని యాంటీ డ్రాప్ సెన్సర్స్ అంటారు. ఇవి బేసిక్గా ఏంటంటే మెట్లుంటే కింద పడిపోకుండా ఫ్లో డిటెక్షన్ కోసం ఇవి పనిచేస్తాయి అనమాట. సో మన రెగ్యులర్ వాడిన కొద్ది ఏమైందంటే దీని మీద దుమ్ము వస్తుంది, దాన్ని ఒక డ్రై క్లాత్తో క్లీన్ చేసుకోండి. ఓకే, ఈ 1 2 3 4 సెన్సర్స్. నెక్స్ట్ వచ్చేసి మేడం ఇది బంపర్ లోపల సెన్సర్స్ అనమాట. ఇది ఆప్టికల్ ఎవిడెన్స్ సెన్సర్ అండ్ ఇది మీకు ఎడ్జ్ సెన్సర్ ఇది. సో దీన్ని కూడా మీరు డ్రై క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఓకే, దుమ్ము వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మేడం ఇక్కడ మీకు ఇది LDS ఇది. సో బేసిక్గా మీకు నావిగేషన్ ప్లస్ మ్యాపింగ్ పర్పస్ కోసం ఈ సెన్సార్ యూజ్ అవుతుంది. సో మీకు దీని లోపల ఏంటంటే మేడం ఒక 2 హోల్స్ ఉంటాయి. ఒకవేళ ఈ సెన్సార్ మీరు క్లీన్ చేయాలి అనుకుంటే ఈ 2 హోల్స్ని ఇయర్ బడ్తో క్లీన్ చేసుకోవచ్చు, ఒక రిసీవర్ ఒకటి ఎమిటర్. ఓకే, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మేడం ఇది మెషిన్ ఆన్లో ఉన్నప్పుడు ఈ సెన్సార్ తిరుగుతూ ఉంటుంది, అప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. ఎప్పుడైనా క్లీన్ చేయాలంటే రోబోట్ని ఆఫ్ చేయాలి, తర్వాత మాత్రమే దీన్ని క్లీన్ చేయాలి. రైట్, నెక్స్ట్ ఇది మీకు రిసీవర్ ఇది. సో దీన్ని కూడా డ్రై క్లాత్తో క్లీన్ చేసుకోండి, జస్ట్ సింపుల్గా మైక్రో ఫైబర్ క్లాత్ కానీ బ్రష్ కానీ సాఫ్ట్ బ్రష్ అట్లాంటిది. సో బేసిక్గా ఈ ఫిల్టర్, ఈ సెన్సర్ అండ్ బంపర్ సెన్సర్స్, యాంటీ డ్రాప్ సెన్సర్స్, యాంటీ ఫాల్ సెన్సర్స్, బ్రషెస్, వీల్స్, వీటన్నిటి మేడం ఏంటంటే మీరు అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తప్పకుండా క్లీన్ చేసుకోండి. ఒకవేళ పెట్స్ ఉంటే థ్రైస్ కుడ్ బి బెటర్ ఆప్షన్. నెక్స్ట్ మేడం ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఇది ప్రెస్ చేసి ఇది వాటర్ ట్యాంక్ అన్నమాట. జనరల్గా మీరు ఇట్లా ఇది ఓపెన్ చేసి దీని నుంచి వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. సో దీనిలో మేడం మనం ఏంటంటే RO లేదా ఫిల్టర్ వాటర్ మాత్రమే యూస్ చేయాలి అండ్ ఎలాంటి లిక్విడ్స్ కలపద్దు, లైక్ లైజాల్, ఫెనాల్, ఏం కలపద్దు అనమాట. ఓన్లీ ప్లెయిన్ వాటర్ మాత్రమే యూస్ చేయాలి. వచ్చేసి ఏంటంటే మేడం మనకి ఇప్పుడు దీనిలో వాటర్ పోసినా సరే ఇది మాపింగ్ చేయదు. సో మాపింగ్ చేయాలంటే ఏంటంటే ఈ మాపింగ్ ప్లేట్ని మీరు దీనికి అటాచ్ చేయాలన్నమాట. సో ఈవెన్ దో దీనికి వాటర్ ఉన్నా, మీరు ఇది పెట్టినా పెట్టకున్నా, లేదంటే ఇది దీనిలో వాటర్ ఉన్నా కూడా ఇది పెట్టకపోతే మీకు మాపింగ్ చేయదు. మాపింగ్ క్లాత్ కాదు, ప్లేట్. ఓకే, జస్ట్ ఇట్లా ప్రెస్, టూ లాక్స్ ఉంటాయి, ప్రెస్ చేయాలి. తీయాలంటే జస్ట్ ఇట్లా కొంచెం స్లో ఇట్లా అంటే వస్తుంది, లేదంటే ఈ లాక్స్నే ఇక్కడ ప్రెస్ చేసి తీసుకోవచ్చు. ఓకే, ఇట్లా కూడా తీసుకొచ్చాను. సో దీనిలో మేడం ఇది మనకి మాపింగ్ క్లాత్, ఇది దీన్ని వాషింగ్ అది చేసుకోవచ్చు అనమాట. మీకు దెన్ సోక్ చేసి రిన్స్ చేసి యూజ్ చేసి సరిపోతుంది. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా స్వైప్ అండ్ దెన్ స్టిక్. సో ఇది ఎప్పుడైతే మీకు మాపింగ్ కావాలో అప్పుడు దీన్ని అటాచ్ చేయండి. సో అప్పుడు వాక్యూమింగ్తో పాటు మాపింగ్ చేస్తుంది. ఒకవేళ ఇది అటాచ్ చేయలేదు అనుకోండి, వాక్యూమింగ్ మాత్రమే చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మేడం ఇది మనకి ఆటో ఎంప్టీ స్టేషన్ ఇది. సో దీని లోపల డస్ట్ అనేది ఇక్కడ దీని లోపలికి వస్తుంది అనమాట. ఇక్కడ మీకు మ్యాక్స్ లెవెల్ ఉంటుంది. ఈ లెవెల్కి వచ్చినప్పుడు మీరు దీన్ని ఇక్కడ బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఓపెన్, ఈ కలెక్టర్ డస్ట్ ఉంటుంది కదా, ఎంప్టీ. ఓకే, మళ్ళీ క్లోజ్, మళ్ళీ ఎంప్టీ. సో నెక్స్ట్ మేడం దీని లోపల ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ ఈ లైట్ ఉంది కదా, ఈ లైన్ లాక్ దగ్గర ఉంది కదా, దీన్ని అన్లాక్కి ఇట్లా తిప్పేసేయండి. ఓకే, తర్వాత మీకు ఇది ఫిల్టర్ ఉంటుంది. సో జనరల్గా ఫిల్టర్ దులిపితే సరిపోతుంది. ఇది హార్డ్లీ ఒక 1 ఇయర్కి ఒకసారి అట్లా రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. బట్ జనరల్గా అయితే 1 ఇయర్ అట్లా వస్తుంది మీకు ఇది ఫిల్టర్. నెక్స్ట్ మేడం ఇది మేజర్గా ఉండే ఫిల్టర్ అనమాట. సో దీని లోపల ఏంటంటే మేడం మనకి డస్ట్ అనేది సైక్లోన్ టెక్నాలజీతో మీకు వచ్చేసి డస్ట్ ఎంప్టీ చేసుకుంటుంది. సో దానివల్ల ఈ లోపల డస్ట్ అనేది ప్రాపర్గా మీకు ఎంప్టీ అవుతుంది అనమాట. ఓకే, సో అండ్ ఇట్లా మీకు ఇట్లా తిరిగి ఇట్లా ఎంప్టీ అవుతున్నప్పుడు ఈ ప్లేస్ లోపల ఏమైనా డస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐ మీన్ ఈ ప్లేస్ లోపల కంప్లీట్గా ఫిల్టర్ అయ్యి మీకు బయటకు వచ్చే ఎయిర్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఓకే, సో అది ఫిల్టరేషన్లో మీకు చాలా నీట్గా ఉంటుంది ఈ టెక్నాలజీ వల్ల మీకు. సో దీనిలో ఉండే డస్ట్ని మీరు ఐదర్ ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు ఇట్లా, లేదంటే ఒక బ్రష్తో క్లీన్ చేసుకోండి. ఓన్లీ బ్రష్, వెట్ క్లాత్ వాషింగ్ ఏది పెట్టకండి, జస్ట్ బ్రష్తో క్లీన్ చేసుకొని సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ మీకు ఇక్కడ ఇట్లా మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు కొండ దగ్గర కట్ ఉంటుంది. ఓకే, అక్కడ ఆ ప్లేస్ లో పట్టు దీన్ని అలైన్ చేయండి ఇట్లా. నెక్స్ట్ ఫిల్టర్, యాష్ కలర్ది డౌన్, ఇది పైకి ఉండాలి వైట్ కలర్ది. తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇక్కడ అన్లాక్ దగ్గర పెట్టేసి తర్వాత లాక్ చేసేయండి ఇట్లా. ఓకే, ఫిక్స్ అయ్యింది. నెక్స్ట్ ఇది ప్రెస్ చేసి
పెట్టేసేయండి, ఫిక్స్ అవుతుంది. ఓకే, సో బేసిక్గా దీని లోపల మనం చేసుకోవాల్సింది ఒకటే అనమాట. ఎప్పుడైతే ఫుల్ అవుతుందో ఎంటీ చేయాలి, అంతే. నెక్స్ట్ దీన్ని డ్రై క్లాత్తో జస్ట్ వైప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, డన్, దట్స్ ఇట్. దీని లోపల మేడం ఇది మీకు స్టేషన్, ఇది రోబోట్, ఇది మీకు బేస్ ప్లేట్ అనమాట. ఇది ఇట్లా పెట్టుకుంటాం మనం ఇక్కడ ఇట్లా. అండ్ ఇది మనం దీన్ని ఇట్లా అరేంజ్ చేస్తే ఇది మీకు కంప్లీట్ ప్రాపర్ అసెంబ్లీ ఇట్లా మీకు వస్తుంది అనమాట. ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఎకోవాక్స్ హోమ్ అని ఉంటుంది, ఈ సింబల్ కనిపిస్తుంది యాప్ పైన, అదే క్లిక్ చేయండి, ఇన్స్టాల్ కొట్టండి, ఓపెన్. ఇది ఇండియా పెట్టండి ఇక్కడ, రైట్ సైడ్. నెక్స్ట్ అగ్రీ అండ్ కంటిన్యూ 2 times వస్తుంది, క్లిక్ చేయండి. ఇంకోసారి ఒక నిమిషం, రిజిస్టర్ మీద, అంటే మీరు ఫస్ట్ టైం యూజర్ కదా, రిజిస్టర్ మీద క్లిక్ చేసి అగ్రీ, మళ్ళీ అగ్రీ, ఈ టిక్ తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. పాస్వర్డ్ మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు, అది మేబీ ఏదైనా నెంబర్స్ ప్లస్ లెటర్స్ కలిపి పెట్టుకోండి, జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ డివైస్లో యూస్ చేయాలనుకుంటే సేమ్ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ లాగిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. రిజిస్టర్. సో ఇక్కడ చూడండి మేడం, సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు డాక్ ఉంది కదా, సో డాక్ అనేది మీరు ఎక్కడ పెట్టుకున్నా సరే, సో మోస్ట్లీ ప్రిఫరబుల్ బెస్ట్ ఆప్షన్స్ వచ్చేసి డాక్ వచ్చేసి ఐదర్ బెడ్రూమ్స్ లేదా స్టడీ రూమ్స్ అనమాట. సో ఎందుకు అంటే మేడం, ఆ ప్లేసెస్ లోపల మనకి ఈ మన ఏదైతే థింగ్స్ ఉంటాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ కానీ లేకపోతే అవి పెద్దగా మూవ్మెంట్ ఉండదు, లేదంటే మనకి ఏరియాని ఎక్కువగా బ్లాక్ చేయము, లేదంటే కంప్లీట్గా ఓపెన్ చేయము, అది ఎంత ఉంటుందో అంతవరకు ఫిక్స్డ్గా ఉంటాయి అనమాట. సో మోస్ట్లీ అట్లాంటి ఏరియాస్ అయితే ఐడియల్లీ గుడ్ ఫర్ ద రోబోట్ అనమాట. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఆ ప్లేసెస్ లో కూడా ప్లగ్ పాయింట్స్ ఉంటే ఆ ప్లేస్ లో పెట్టుకోవడం బెస్ట్ ఆప్షన్. ఓకే, సో మీరు ఎక్కడ పెట్టుకున్నా సరే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అట్లీస్ట్ ఒక 1 hand హాఫ్ హ్యాండ్ డిస్టెన్స్ అన్న మీరు గ్యాప్ మెయింటైన్ చేయాలి. అండ్ ఫార్వర్డ్ ఫ్రంట్ లోపల అట్లీస్ట్ ఒక 1 meter డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి. దాన్ని బట్టి ఏంటంటే రోబోట్ అది ఈజీగా బయటికి రావడం, లోపలికి పోవడం అనేది ఈజీగా స్టేషన్ కి సంబంధించి మంచిగా ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మేడం ఇక్కడ చూడండి, సో అన్ని ప్రాపర్ గా ప్లేస్ చేసుకున్నాక, సో ఇక్కడ మనకి చూస్తే రోబోట్ పైన 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట మనకి. ఇది మీకు పవర్ బటన్, 3 seconds ప్రెస్ చేస్తే పవర్ ఆన్, 3 seconds ప్రెస్ చేస్తే పవర్ ఆఫ్ అనమాట. సో వన్స్ పవర్ ఆన్ అయినాక, ఇప్పుడు మీ దగ్గర మొబైల్ లేదు లేదంటే వైఫై లేదు అనుకోండి, స్టిల్ మీరు రోబోట్ యూస్ చేయాలనుకుంటే ఈ రోబోట్ పైన ఈ బటన్ పైన సింగిల్ ప్రెస్ చేయండి. ఓకే, సో అది ఆటోమేటిక్గా మీకు ఇల్లంతా క్లీనింగ్ అదే చేసుకుంటారు అనమాట. రన్నింగ్ లో ఉన్నప్పుడు మళ్ళీ సింగిల్ ప్రెస్ చేయండి, పాజ్. ఓకే, మళ్ళీ సింగిల్ ప్రెస్ రెజ్యూమ్. సో లాంగ్ ప్రెస్ పవర్ ఆన్, పవర్ ఆఫ్, సింగిల్ ప్రెస్ స్టార్ట్, పాజ్, రెజ్యూమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేడం ఇది స్పాట్ క్లీనింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్లో ఏదైనా డస్ట్ పడింది అనుకోండి, ఇప్పుడు మీకు ఫోన్ ఉంటే ఈజీగా ఆ ఏరియా మార్క్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫోన్ లేకపోతే మీరు రోబోట్ ని మాన్యువల్ గా క్యారీ చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ పెట్టేసినాక ఇది క్లిక్ చేయండి. సో అదే ఒక ర్యాండమ్ గా 1 meter స్క్వేర్ బాక్స్ తీసుకొని దాని లోపల క్లీన్ చేసుకుంటది. ఇది మీకు రిటర్న్ స్టేషన్ ఆర్ డాక్, ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఛార్జింగ్ అవుతుంది అనమాట. ఓకే, సో యాప్ లో ఒకసారి చూపెట్టండి. ఇక్కడ మీకు ఫస్ట్ స్కాన్ టు కనెక్ట్, ఇది స్కాన్ చేయండి క్యూఆర్ కోడ్ వైల్ యూజింగ్ క్యూఆర్ కోడ్. గాట్ ఇట్. సో ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఏం చెప్తా అంటే రోబోట్ మనకి పవర్ ఆన్ చేయమని చెప్తాను అనమాట. సో దీన్ని 3 seconds లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు చెప్తుంది కూడా 3 seconds ప్రెస్ చేయండి పవర్ ఆన్ అవుతుందని. ఒక సౌండ్ రానియండి. ఓకే, పవర్ ఆన్ అయింది కాబట్టి ఐ హావ్ స్విచ్ ఆన్ ద రోబోట్ పైన టిక్ చేసి నెక్స్ట్ కొట్టండి. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి మేడం, స్పాట్ క్లీనింగ్ బటన్ ని, హోమ్ బటన్ లేదా రిటర్న్ టు స్టేషన్ బటన్ ని రెండింటిని కలిపి 1 second ప్రెస్ చేయాలి సైమల్టేనియస్ గా. ఒక సౌండ్ చేస్తుంది మనకి రెడీ ఫర్ హాట్స్పాట్ కనెక్షన్. సో అట్లా వచ్చినాక ఐ హావ్ హర్డ్ ద సౌండ్ అని చెప్పి టిక్ చేయండి, నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ సో మీరు ఇక్కడ వైఫై చూస్ చేసుకోవాలి. సో మీరు చూస్ చేసుకున్న వైఫై మేడం లైక్ 2.4G ఆర్ 4G ఉంటే కుడ్ బి బెటర్ ఆప్షన్ అనమాట 5G కంటే కూడా. సో అది సెలెక్ట్ చేసుకోండి. ఇది యాక్చువల్లీ 5G ఉన్నట్టుంది, బట్ లెట్ మీ ట్రై. ఇక్కడ వైఫై పాస్వర్డ్ ఎంటర్ చేయండి. కానీ మీకు బెటర్
ఇది చూసుకోండి టైం జోన్ అనేది. మన ఇండియా 5:30 కదా, +5:30 ఇంగ్లీష్ టైం. నెక్స్ట్ కరెక్టే ఉంది. ఎంటర్. గోట్ ఇట్. ఓకే. సో బేసిక్గా మేడం ఇప్పుడు మీకు ప్రాపర్గా కనెక్ట్ అయితే ఇట్లా చూపిస్తాయి అనమాట. రోబోట్ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఆన్లైన్ అని. కరెంట్లీ ఇప్పుడు మీకు దీనిలో 75% ఛార్జింగ్ ఉంది. ఒకవేళ మీరు సేమ్ పాస్వర్డ్ మెయిల్ ఐడి గుర్తుందనుకోండి, మీరు మల్టిపుల్ డివైస్ లాగిన్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మీరు ఒక యూజర్ నేను ఒక యూజర్ అనుకోండి, లైక్ ఎకోవాక్స్కి, అట్లన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే నా మెయిల్ ఐడిని మీరు ఇక్కడ షేర్ అని చెప్పి ఎంటర్ చేస్తే నాకు యాక్సెస్ వస్తుంది అనమాట. సో మీ ద్వారా మీ రోబోట్ నేను కూడా ఆపరేట్ చేయొచ్చు. బట్ మనం ఆల్రెడీ రిజిస్టర్ యూజర్స్ అయి ఉండాలి. లేదంటే సేమ్ మెయిల్ ఐడి పాస్వర్డ్ ని మల్టిపుల్ డివైస్ లో లాగిన్ చేసుకోవచ్చు. అది ఎన్నైనా చేసుకోండి, నో ప్రాబ్లం. బై డిఫాల్ట్ మీకు దానిలో లైవ్ గా అంటే మీన్స్ ఎనీ టైం మీరు 2 మొబైల్ నుంచి ఆపరేట్ చేయొచ్చు, కనెక్ట్ చేయొచ్చు, యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మీరు అయితే ఎంటర్ పైన క్లిక్ చేయొచ్చు, లేదంటే రోబోట్ పైన క్లిక్ చేస్తే మనం యాప్ లోపలికి ఎంటర్ అవుతాం అనమాట. సో ఫస్ట్ మనకి ఏం చెప్తా అంటే మేడం, మనకి మ్యాప్ యువర్ హోమ్ అని చెప్పి చెప్తాయి అనమాట. సో మన ఇంటిని మ్యాప్ చేయండి అని చెప్పి చెప్తుంది. సో ఇది మీకు హార్డ్లీ 5 to 10 minutes అనుకోండి, హార్డ్లీ. డిపెండ్స్ అపాన్ మన ఆబ్స్టికల్స్ అండ్ ఫ్లోర్ లైక్ ఏరియా బట్టి. సో మీ టైంలో కూడా మీకు జనరల్ మ్యాప్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మేడం, రోబోట్ అనేది ఇట్లా పెట్టుకోవాలి ఇక్కడ. ఓకే. ఇక్కడ మీకు బ్లింక్ అవుతుంది కదా, ఈ బ్లింకింగ్ ఇండికేషన్ వచ్చేసి మీకు అది ఛార్జింగ్ అవుతుంది అనమాట. ఓకే. ఎప్పుడైతే మీకు బ్లింకింగ్ ఇండికేషన్ కంప్లీట్ గా బంద్ అయిపోతుందో అది మీకు ఛార్జింగ్ ఫుల్ గా కంప్లీట్ అయినట్టు. సో వన్స్ ఛార్జింగ్ కంప్లీట్ అయినాక మీరు ఆఫ్ చేయకుండా ఏం కాదు, ఆటోమేటిక్ గా మీకు ఆ స్లీప్ మోడ్ లో పోతుంది మీకు. ఓకే. సో దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అనమాట. సో మీకు మ్యాపింగ్ ప్రొసీజర్ ఏంటంటే మేడం, మనకి ఇప్పుడు మీకు ఏ రూమ్స్ అయితే మ్యాప్ లో ఇంక్లూడ్ కావాలో ఆ రూమ్ డోర్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. మ్యాప్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు క్లోజ్ చేయకూడదు. ఓకే. నెక్స్ట్ థింగ్ ఒకటి ఏంటంటే మీకు మన ఫ్లోర్ పైన ఏమైనా టెంపరీ థింగ్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ పిల్లోస్, లేకపోతే పెద్ద పెద్ద బాక్సెస్ అట్లాంటివి ఉన్నాయి అనుకోండి, ఐదర్ వాటిని తీసేయండి, లేకపోతే రూమ్ కి సెంటర్ లో పెట్టి మ్యాప్ చేసుకోండి. సో దానివల్ల మీకు కార్నర్స్ అనేది ప్రాపర్ గా ఉంటుంది అనమాట. అంటే మ్యాప్ అవుట్లైన్ మంచిగా ఉంటుంది మీకు. ఓకే. నెక్స్ట్ ఫ్లోర్ పైన మేడం మనకి పేపర్స్, కవర్స్, వైర్స్, థ్రెడ్స్, క్లాత్స్ అండ్ వాటర్ ఎట్టి పరిస్థితిలో ఉండకుండా చూసుకోండి. సో మోస్ట్లీ ఇవేం లేకపోతే మీరు దాని మీద ఉండాల్సిన అవసరం ఉండదు అనమాట. లేకపోతే ఏమైనా తట్టుకున్నా లేకపోతే స్ట్రక్ అయినా మళ్ళీ మనం రావాలంటే మీకు టైం టేకింగ్ ప్రాసెస్. ఒకవేళ మీరు ఉంటే చేయొచ్చు, బట్ మీరు ఎక్కడైనా ఉంటే ఇబ్బంది కాబట్టి సో మోస్ట్లీ అవేం లేకుండా ఉంటుంది చూసుకోండి. ఓకే. అండ్ వాష్రూమ్స్ అవి క్లోజ్ చేసి పెట్టుకోవాలి, యూటిలిటీ ఏరియాస్ కూడా క్లోజ్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇవన్నీ హైట్ ఉంటే ఇంకా బెస్ట్ మేడం, అంటే వాటి గురించి పట్టించుకోవడం అవసరం లేదు. ఫ్లాట్ గా బాల్కనీకి ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా కూడా డోర్ కి అవతల బాల్కనీకి కంపల్సరీ మాకు టైల్ లాగా వేసేసి. అర్థమైంది. ఓకే. ఇప్పుడు మీకు ఇంత హైట్ ఉంటే ఏం కాదు. అట్లా కాకుండా మేడం మనకి హైట్ తక్కువ ఉందా, లేకపోతే హౌసెస్ ఉంటాయి కదా ఫ్లాట్ గా ఉండి వాష్రూమ్స్ కూడా ఫ్లాట్ గా ఉన్నాయి అనుకోండి, అట్లాంటప్పుడు మేబీ మీకు అది లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అంటే మీకు నో ప్రాబ్లం, దానికి సంబంధించి మనం యాప్ లో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, లైక్ నో రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ అని పెట్టుకోవచ్చు. బట్ ఎనీహౌ మ్యాప్ చేసినప్పుడు క్లోజ్ చేసి చేసుకుంటే మీకు బెటర్ ఆప్షన్ అనమాట. ఓకే. సో ఇక్కడ దానిలో క్లిక్ చేయండి, రూమ్స్ అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి. అంటే ఎందుకంటే మేడం ఒకవేళ ఒక రూమ్ కనుక మిస్ అయింది అనుకోండి మ్యాప్ లోపల, సో అది మళ్ళీ చేయాలంటే ప్రీవియస్ మ్యాప్ డిలీట్ చేసి మళ్ళీ కంప్లీట్ హోల్ హౌస్ కలిపి చేయాల్సి వస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడ మ్యాప్ యువర్ హోమ్ పైన క్లిక్ చేయండి అండ్ స్టార్ట్ కొట్టేసేయండి. సో రోబోట్ అదే తిరుగుతుంది, అదే మీకు మ్యాప్ కంప్లీట్ అవుతుంది. మీకు దానిలో జనరేట్ అయితే చూడండి, దీనిలో జనరేట్ అవుతుంది. ఇది మీకు అది చూడొచ్చు, మీకు బై డిఫాల్ట్ ఆ సెన్సర్ చూస్తే సరిపోతుంది, మీకు ఆ ఏరియా ఆటోమేటిక్ డెటెక్ట్ అయిపోతూనే ఉంటుంది. మీకు అది తీసుకుంటుంది. మ్యాప్ అయిపోయింది, బెడ్రూమ్ మ్యాప్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు కర్టన్స్ ఉన్నాయి అనుకోండి, ఈ సెన్సర్ కంటే పైకి ఉంచుకోండి. సో దానివల్ల మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్టన్స్ అనేది ఇప్పుడు ఆ సెన్సర్ ఉంది, అని ఉంది కదా మేడం, దానికంటే పైకి కర్టన్స్ పెట్టుకోండి. సో ఎందుకంటే ఇప్పుడు కర్టన్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ కర్టన్ ఉంది, ఇక్కడ వాల్ ఉంది అనుకోండి, మీకు కర్టన్ దగ్గరికి వచ్చి అది ఇక్కడ రిటర్న్ పోద్ది అనమాట. సో దానివల్ల మీకు ఇంత స్పేస్ మిస్ అవుతుంది. అదే మీకు కర్టన్ పైకి ఉంది అనుకోండి, సో మీకు ఇక్కడ వరకు వచ్చి కవర్ చేస్తుంది అనమాట. సో మీకు ప్రాపర్ గా మీకు వాల్ వరకు కవర్ చేయాలంటే కర్టన్స్ అన్ని పైకి పెట్టి అయిపోయింది, మ్యాప్ అయిపోయింది మీకు. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అదే పోయి రెస్ట్ తీసుకుంటాను అక్కడ ఉంటుంది. సో ఇప్పుడు మనకి జనరల్ గా మీకు మ్యాప్ అనేది ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఓకే. సో నా ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఇప్పుడు మీకు ఇక్కడ ఆటో క్లీనింగ్ అని ఉంది కదా, బై డిఫాల్ట్ ఆటో క్లీనింగ్ ఉంటుంది ఆల్వేస్ ఇది. సో ఆటో క్లీనింగ్ అని స్టార్ట్ కొట్టిరు అనుకోండి, మీకు ఈ హోల్ హౌస్ అనేది కంప్లీట్ చేస్తుంది అనమాట మీకు. అట్లా కాకుండా మీకు ఇండివిజువల్ ఒక రూమ్ చేసుకోవాలనుకోండి, ఒక రూమ్ క్లీనింగ్ 2 రూమ్లు మల్టిపుల్ రూమ్స్ అనుకుంటే ఆ రూమ్ పైన సెలెక్ట్ చేయండి. సో మీకు ఇట్లా సెలెక్ట్ అవుతుంది అనమాట రూమ్ అనేది. సో ఆ ఏరియా వరకే క్లీన్ చేస్తుంది మీకు. మల్టిపుల్ ఏరియాస్ కావాలంటే మల్టిపుల్ ఏరియాస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో సెలెక్ట్ చేసిన ఏరియాస్ మాత్రమే క్లీన్ చేస్తుంది. దాన్ని మనం ఏరియా క్లీనింగ్ ఆర్ రూమ్స్ క్లీనింగ్ అంటాం అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి మేడం ఇది జోన్ క్లీనింగ్ అనమాట. మీకు ఇప్పుడు ఈ ప్లేస్ లో డస్ట్ ఉంది, ఈ ప్లేస్ లో మాత్రమే క్లీన్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు రోబోట్ ఉంది, ఐ మీన్ అక్కడ ఉంది, ఇప్పుడు మీకు ఇక్కడ డస్ట్ పడింది, ఇక్కడ క్లీన్ చేయాలనుకోండి. సో మీరు జస్ట్ దీన్ని డ్రాగ్ చేసి మార్క్ చేసి పెట్టేసేయండి. అది మీరు ఎంత సైజు డిక్రీజ్ అది చేసుకోండి. సో మీకు రోబోట్ పర్టికులర్లీ ఈ స్పేస్ లో మాత్రమే తిరుగుతుంది. ఓన్లీ జోన్ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అవుతుంది. అవును, అక్కడ మనం ప్లేస్ ఏది కావాలంటే అక్కడ మార్క్ చేసుకోవచ్చు. సో ఆ ప్లేస్ లో మాత్రమే క్లీన్ చేస్తాయి అనమాట. అండ్ ఎట్ టైం మీరు 5 జోన్స్ మార్క్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ ఏరియా ఒకటి కావాలి, నెక్స్ట్ మేడం ఇంకొక ప్లేస్ లో కావాలనుకోండి, మళ్ళీ జోన్ పైన క్లిక్ చేయండి, మళ్ళీ ఒక జోన్ యాడ్ అవుతుంది. దీన్ని డ్రాగ్ చేసి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసేయండి. సో అట్లా అప్ టు మీరు 5 జోన్స్ ఎట్ టైం మార్క్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత 1 by 1 5 జోన్స్ ఒకసారి క్లీనింగ్ అవుతుంది అనమాట మీకు. ఓకే, సో ఇప్పుడు మనము డిసెండింగ్ ఆర్డర్ నుంచి వస్తే హోల్ హౌస్ అయితే మేడం మనకి ఆటో క్లీనింగ్, దాంట్లో సపరేట్ పార్ట్ రూమ్ అయితే మనకి రూమ్స్ క్లీనింగ్ ఆర్ ఏరియా క్లీనింగ్, దాంట్లో సపరేట్ పార్ట్ లైక్ జోన్ ఏరియా అనుకుంటే, స్మాల్ ప్లేస్ అనుకుంటే జోన్ క్లీనింగ్ అనమాట మీకు. సో ఇట్లా మీరు 3 types ఆఫ్ క్లీనింగ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లా పైకి స్వైప్ చేస్తే ఇక్కడ వచ్చేసి మేడం మనకి సక్షన్ పవర్ ఉంటుంది అనమాట. ఓకే, సో దీని లోపల జనరల్ గా అయితే రెగ్యులర్ గా ఈ సక్షన్ పవర్ సరిపోతుంది మనకి. లేదు మీరు కావాలనుకుంటే మీరు హై లేదా మ్యాక్స్ కూడా, స్ట్రాంగ్ మ్యాక్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వీటిలో కూడా కొంచెం పవర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, బికాస్ హై పవర్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ లెవెల్ మేడం. సో ఇప్పుడు మీరు దీన్ని చేంజ్ చేయడానికి రాదు, ఎందుకంటే మీరు మాపింగ్ ప్లేట్ ని పెట్టలేదు అంటే మనం పెట్టలేదు. సో ఇన్ కేస్ ఎప్పుడైతే మీరు మాపింగ్ ప్లేట్ ని పెడతారో మేడం, అప్పుడు మాత్రమే ఆ వాటర్ లెవెల్ ఇండికేషన్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ వాటర్ లెవెల్ దాని హై, లో, మీడియం ఎంత తడితో మాపింగ్ చేయాలని చెప్పేసి. ఓకే, సో అది మీరు మీ ఇష్టం, అది అంటే అట్లని కాదు, మీకు స్టెయిన్స్ బట్టి, మీ ఏరియా బట్టి, మీకు ఉండే క్లీనింగ్ బట్టి సరే. అంటే అట్లనే కాదు, ఇప్పుడు మీకు పెద్దగా స్టెయిన్స్ డస్ట్ కాదు, స్టెయిన్స్ అని లేకపోతే మరకలేం లేకపోయినా అనుకోండి, మీరు 1 కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ కొంచెం ఎక్కువ ఉండే ఎక్కువ, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ. సో డిపెండ్స్ అపాన్ మీ యొక్క యూసేజ్ బట్టి మీరు మార్చుకోవచ్చు వాటి లోపల. నెక్స్ట్ 1 అంటే మేడం ఓన్లీ 1 టైం మాత్రమే క్లీన్ చేస్తా మీరు ఇచ్చిన ఏరియాని, ఎంటైర్ హౌస్ కానీ, రూమ్ కానీ, జోన్ కానీ. 2 అంటే 2 సార్లు చేసిందని మళ్ళీ చేస్తారు అనమాట. ఓకే, సో బిఫోర్ మీరు ఏదైనా క్లీనింగ్ ఇచ్చే ముందు మీరు ఇట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టేషన్ అంటే మేడం మనం స్టేషన్ ని మాన్యువల్ గా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఆటో ఎంటీ అని కొట్టినాం అనుకోండి, డస్ట్ ఇక్కడ నుంచి పైనకి పోతుంది అనమాట. ఓకే, అంటే బై డిఫాల్ట్ అది చేసుకుంటది, బట్ యాజ్ ఆఫ్ నో ఇది మ్యాపింగ్ మాత్రమే చేసింది కాబట్టి డస్ట్ పైకి ఎంటీ చేయలేదు అనమాట. లేదు బట్ క్లీనింగ్ చేసింది అనుకోండి, బై డిఫాల్ట్ డస్ట్ అనేది పైకి ఎంటీ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మేడం ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటాయి, ఇది క్లిక్ చేస్తే సో మీకు దీని లోపల మేడం మనకి క్లీనింగ్ లాగ్స్ అని ఉంటాయి అనమాట. సో క్లిక్ చేస్తే మనకి ఎన్ని సార్లు యూజ్ చేసినాం, ఎంత ఏరియా కవర్ అయింది, ఎంత టైం తీసుకుంది, ప్రతిరోజు మనం ఇక్కడ నుంచి మానిటర్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి మేడం మనకి రోబోట్ సెట్టింగ్స్ అని ఉంటుంది, రోబోట్ అడ్వాన్స్ సెట్టింగ్, రోబోట్ ఎట్లా వర్క్ చేయాలి అన్నట్టుగా. సో ఫస్ట్ మేజర్ వచ్చేసి ఏంటంటే మేడం స్కెడ్యూలింగ్, మీరు ఏ టైంకి క్లీనింగ్ స్టార్ట్ చేయాలి అంటే మీరు ఒక స్కెడ్యూలింగ్ కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. దానిలో కస్టమైజ్ క్లిక్ చేసి ఒక టైం పెట్టుకోండి, మీకు నచ్చిన టైం, అది మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదైనా ఒకటి. రిపీట్ ఎప్పుడెప్పుడు కావాలి, రోజు అయితే రెగ్యులర్ గా అన్ని డేస్ క్లిక్ చేయండి, డే బై డే అయితే 1 by 1 క్లిక్ చేయండి, లేదా 2 రోజులకు ఒకసారి అనుకుంటే ఇట్లా 2 రోజులకు ఒకసారి క్లిక్ చేయండి. సో అట్లా మీరు మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు అనమాట. సో డిపెండ్స్ అపాన్ దాన్ని బట్టి పెట్టండి ఫస్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఆటో క్లీనింగ్ అని పెట్టి సేవ్ చేశారు అనుకోండి, ఇప్పుడు హోల్ హౌస్ అనేది ఈ రోజు లోపల ఈ టైంకి క్లీనింగ్ చేసుకుంటారు అనమాట. అట్లా కూడా రూమ్స్ అనుకోండి, ఇండివిజువల్ గా మీరు 1, 2, 3 మీకు నచ్చిన రూమ్ సేవ్ చేసుకొని పెట్టుకోవాలి అనుకోండి. ఈ 3 రూమ్స్ మనం యాక్చువల్ 3 రూమ్స్ సెలెక్ట్ చేసిన ఇప్పుడు ఈ 3 మాత్రమే మీకు క్లీన్ చేస్తాయి అనమాట ఆ టైంకి. నెక్స్ట్ ఇంకొక షెడ్యూల్ యాడ్ చేసి దానిలో రిమైనింగ్ 2 కూడా పెట్టుకుంటే అప్పుడు ఆ 2 ఇంకో టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రఫ్ గా అట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఎట్లా అంటే ఇప్పుడు లైక్ బెడ్రూమ్స్ క్లోజ్ ఉన్నాయి అనుకోండి, మార్నింగ్ 5 o'clock కి లివింగ్ రూమ్, కిచెన్ పెట్టుకుంటారు కొంతమంది. దాని తర్వాత రిమైనింగ్ ఎప్పుడు ఒక 8 తర్వాతనో 9 తర్వాతనో బెడ్రూమ్స్ అట్లా. లేదంటే కొంతమంది ఎట్లా మార్నింగ్ కొన్ని రూమ్స్ పెట్టుకుంటారు, ఈవినింగ్ కొన్ని రూమ్స్ పెట్టుకుంటారు. సో మీ యూసేజ్ బట్టి మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటుందో దాన్ని బట్టి మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు ఇన్ కేసు ఒకరు కావాలనుకుంటే. లేదు అనుకుంటే మీకు నచ్చినప్పుడు మొబైల్లో స్టార్ట్ కొడితే ఆటోమేటిక్ గా క్లీనింగ్ స్టార్ట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, సో ఐదర్ షెడ్యూల్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అట్లా. నెక్స్ట్ వచ్చేసి మేడం ఇక్కడ మనకి సీక్వెన్స్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఆటో క్లీనింగ్ పెట్టారు అనుకోండి, జనరల్ గా మేబీ ఫస్ట్ ఈ రూమ్ చేస్తుంది అనుకుందాం కిచెన్, సెకండ్ లివింగ్ రూమ్ చేసింది ఈ రోజు అనుకుందాం, థర్డ్ ఇది ఈ రూమ్ పోయింది, ఫోర్త్ ఈ రూమ్ పోయింది అనుకుందాం. ఇప్పుడు రేపు చేసినప్పుడు ఒకవేళ ఇది చేసింది అనుకోండి, ఫస్ట్ సెకండ్ ఇది చేసి థర్డ్ ఇది చేయొచ్చు, ఫోర్త్ అది చేయొచ్చు, లేదా అది అంటే మీకు రోజు సేమ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. అట్లాంటప్పుడు మీరు స్ట్రిక్ట్లీ మీకు ఒక సీక్వెన్స్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మీరు దీనికి ఒక నేమింగ్ నెంబర్స్ ఇవ్వచ్చు అనమాట. సో మీరు ఇచ్చిన ఆర్డర్ లో మాత్రమే క్లీన్ చేస్తుంది రెగ్యులర్ గా. ఓకే, సో అది మీకు సీక్వెన్స్ క్లీనింగ్ అన్నమాట. రెజ్యూమ్ క్లీనింగ్ అంటే మేడం మనకి ఏంటంటే ఒకవేళ మీరు రోబోట్ లైక్ వర్క్ చేస్తుంది కదా, అది మీరు ఛార్జింగ్ లో ఉన్నప్పుడు రోబోట్ ని క్లీన్ చేయడానికి పంపించారు అనుకోండి, ఆబ్వియస్ గా ఛార్జింగ్ అయిపోతుంది.
లేదు మీరు క్లీనింగ్ టాస్క్ హెవీగా ఇచ్చారు అనుకోండి, అంటే మీకు ఆబ్స్టికల్స్ ఎక్కువ టైం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే మన ఏరియా చాలా పెద్దగా ఉంది, లైక్ అరౌండ్ 3000 SFT 4000 SFT, టైం ఐ మీన్ ఆ బ్యాటరీ సరిపోతలేదు అనుకుందాం. అట్లాంటప్పుడు ఈ రెజ్యూమ్ ఆప్షన్ పనిచేస్తుంది అనమాట. సో ఇది దేనికంటే ఇప్పుడు క్లీన్ చేస్తుంది, ఏదైనా ఒక ఏరియా మిగిలిపోయింది, అదేం చేస్తుంది అక్కడ నుంచి వచ్చి ఛార్జింగ్ అయిపోయినప్పుడు అక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఛార్జింగ్ అంతా ఫుల్ అయిపోయినాక మేడం మళ్ళీ ఏం చేస్తారంటే సేమ్ ప్లేస్ పోయి క్లీనింగ్ స్టార్ట్ చేసుకుంటారు అనమాట. ఓకే, అది ఇది ఆన్ చేస్తే అది పోతుంది, ఆన్ చేయకపోతే జస్ట్ ఇక్కడ వచ్చి స్టేషన్ లోనే ఉంటుంది అనమాట, మళ్ళీ రిజ్యూమ్ కాదు. మీరు ఆన్ చేసి పెట్టుకోవడం నో ప్రాబ్లం. బట్ ఇంకోటి ఇది ఆన్ లో ఉందనుకోండి, డిపెండ్స్ అపాన్ మీ లాస్ట్ యూసేజ్ బట్టి రోబోట్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం యూజ్ చేసినాక ఛార్జింగ్ అయిపోయిన టైము నైట్ 8 అనుకుందాం. ఓకే, సో అది ఛార్జింగ్ కావడానికి మన దగ్గర నుంచి 4 to 5 hours టైం తీసుకుంటుంది. సో 8కి అయిపోయినప్పుడు ఛార్జింగ్ ఫుల్ కావాలంటే మనకి టైం ఎంత పడుతుంది మీకు, దగ్గర 5 hours అంటే దగ్గర 12 కానీ 1 కానీ అవుతుంది అనమాట మీకు. ఒకవేళ ఆ టైంకి ఇది ఆన్ లో ఉంటే స్టార్ట్ అయింది అనుకోండి, అలా మీకు ఒక మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటిది, ఒకటి మీకు సౌండ్ వల్ల డిస్టర్బెన్స్, రెండోది ఏంది మీరు టార్గెట్ చేసిన ఏరియా అయితే మిస్ అయిన ఏరియా ఉంది కదా, అది క్లోజ్ చేసింది అనుకోండి డోరు, దాని వల్ల కూడా ప్రాబ్లం, లైక్ ఆ ప్లేస్ లో పోలేదు. థర్డ్ థింగ్ ఏంది, ఇన్ కేస్ ఏమైనా స్ట్రక్ అయింది అనుకోండి మధ్యలో, మనం హెల్ప్ చేయడానికి అంటే ఆ టైంలో మనం ఏమంటే పట్టించుకోము. సో అట్లాంటప్పుడు మీరు డు నాట్ డిస్టర్బ్ ఆన్ చేసి పెట్టారు అనుకోండి, ఇది ఒక టైం ఉంటుంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు అని, ఆ ఇంటర్వెల్ లోపల మీకు ఆటో రెజ్యూమ్ కానీ ఆటో షెడ్యూల్స్ కానీ వాటిని కిల్ చేస్తారు, అసలు రన్ చేయనియదు అనమాట. సో దానివల్ల మీకు ఏంటిది, అన్వాంటెడ్ గా మనకు అనవసరం లేని టైం లోపల రోబోట్ వర్క్ కాదు, దాని సొంతంగా అది కావాలంటే మీరు ఆపరేట్ చేసుకోవచ్చు, దాని సొంతంగా వర్క్ కావాలంటే మీరు ఇది పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, యూజువల్ గా అయితే మీకు జనరల్ గా అంత ఏం కాదు, బట్ ఏంటంటే ఒక ఏరియా మరి ఒక 3000 SFT అట్లా ఉన్నప్పుడు మీకు డెఫినెట్ గా అవసరం పడుతుంది అనమాట. నెక్స్ట్ మేడం ఇది వచ్చేసి సక్షన్ బూస్ట్ అండ్ కార్పెట్ అనమాట. ఇది ఎప్పుడైతే రోబోట్ కార్పెట్స్ పైనకి పోయిందో ఆటోమేటిక్ గా సక్షన్ పవర్ ఇంక్రీజ్ చేసుకుంటది, వాటి నుంచి మూవ్ అయినాక సక్షన్ పవర్ డిక్రీజ్ చేసుకుంటారు అనమాట. సో దాని వల్ల మీకు ఏమైతుంది, ఐదర్ కార్పెట్స్ ఆర్ డోర్ మ్యాట్స్ అనేది మంచి క్లీనింగ్ అవుతుంది, వాటి లోపల డస్ట్ హెయిర్ కూడా పిక్ చేసుకుంటారు అనమాట. ఓకే, మనకి డోర్ మ్యాట్స్ రిమూవ్ తీసి పక్కన పెట్టాల్సిన అవసరం అయితే చెప్తాను మీకు. సో దాని లోపల మీకు డోర్ మ్యాట్స్ వచ్చేసి ఏంటంటే స్టికీగా ఉండాలి, అంటే కదలొద్దు, ఫోల్డ్ కావద్దు, అండ్ వాటిపైన మనకి థ్రెడ్స్ లాంటివి లేకపోతే ఫర్ లాంటివి ఉండొద్దు అనమాట, బ్రష్ కి చుట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మీకు. సో మోస్ట్లీ అండ్ కార్పెట్ థిక్నెస్ వచ్చేసి మనకి అరౌండ్ 9 mm ఉన్నది అనుకోండి, మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, ఇట్లాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ కార్పెట్ మీరు డోర్ మ్యాట్ యూజ్ చేయొచ్చు, లేకపోతే మాత్రం అవాయిడ్ చేయడం బెటర్ ఆప్షన్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు మాపింగ్ పెడతారు కదా, మాపింగ్ పెడితే బై డిఫాల్ట్ అది కార్పెట్ ఏరియాకి వెళ్ళడం స్టాప్ చేస్తుంది, అది ఎక్కదు అనమాట, అంటే మీన్స్ వచ్చి బ్యాక్ వస్తుంది. అవును, ఓన్లీ వ్యాక్యూమ్ పెడితే మాత్రమే కార్పెట్ పైకి పోతుంది. నెక్స్ట్ మేడం ఇది చైల్డ్ లాక్, అంటే పిల్లలు ఎవరన్నా అట్లా డిస్టర్బ్ చేస్తున్నారు అది అనుకుంటే మీరు చైల్డ్ లాక్ పెట్టుకుంటే ఆ బటన్స్ పనిచేయవు. నెక్స్ట్ ఇక్కడ అబౌట్ డిబోట్ లోపల ఇక్కడ అప్డేట్స్ అని ఉంటుంది, ఇది ఎనేబుల్ చేసి పెట్టండి, రోబోట్ సంబంధించిన ఫార్మ్వేర్ అప్డేట్స్ అన్ని ఆటోమేటిక్గా అయితేనే ఉంటాయి అనమాట. అండ్ మీరు ఏ మొబైల్ యూజ్ చేసినా ఒకవేళ షెడ్యూల్ వాడుతున్నారు అంటే డెఫినెట్ గా టైం జోన్ అనేది ప్రాపర్ గా ఉంటుంది చూసుకోండి, ఎందుకంటే మీకు ఆ టైంకి స్టార్ట్ కావాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మేడం ఇక్కడ వైఫై, ఇక్కడ మీకు ఆల్రెడీ వైఫై ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2-3 ఫ్లోర్లు యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఈ వైఫై అక్కడ రాదు ఆ వైఫై ఇక్కడ రాదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే మీకు ఈ ఉన్న రూమ్స్ లోపలనే ఒక కవరేజ్ అనేది ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి రాలేదు అనుకోండి, మీకు మల్టిపుల్ వైఫైస్ ఉంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో డిపెండ్స్ అపాన్ స్ట్రెంత్ బట్టి ఆటోమేటిక్ అది కనెక్ట్ చేసుకుంటుంది. సో దానివల్ల మీకు ఏంటిది, కంటిన్యూస్ రోబోట్ ఆన్లైన్ చూపిస్తుంది, సో మీరు ఆపరేట్ చేసినా కూడా పెద్ద డిఫికల్టీ ఫీల్ కాదు. సో ఇవి మేడం మీకు రోబోట్ లో ఉండే సెట్టింగ్స్ అనమాట, జనరల్ గా మనం యూజ్ చేసేటివి. నెక్స్ట్ వచ్చేసి మేడం ఇక్కడ స్టేషన్ సెట్టింగ్స్ లోపల ఆటో ఎంప్టీ ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. సో ఆటో ఎంప్టీ ఫ్రీక్వెన్సీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆటో పెట్టిరు అనుకోండి, ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసినాక మాత్రమే, లేదా మీరు ఇచ్చిన టాస్క్ అంతా కంప్లీట్ అయినాక మాత్రమే మీకు డస్ట్ అనేది ఎంప్టీ చేస్తాయి అనమాట. ఓకే, ఎక్స్ట్రా పెట్టిరు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా ఎప్పుడు పనిచేస్తాయి అంటే మీ దగ్గర పెట్స్ ఉందా, లేకపోతే మీకు కన్స్ట్రక్షన్ సైట్ లో ఉన్నారు, డస్ట్ మరీ ఎక్కువ వస్తుంది అనుకోండి, సో అప్పుడు ఏమైతుంది దాని లోపల ఒకదాన్ని అంతసేపు ఉంచుకోలేదు కదా, సో దానివల్ల మీకు ఏం చేయొచ్చు అంటే అది ఎక్స్ట్రా పెడితే మధ్య మధ్యలో వచ్చి అక్కడ డస్ట్ ఎంప్టీ చేస్తాయి అనమాట. సో దానివల్ల అది ఫ్రీగా ఉంటుంది, ప్లస్ మళ్ళీ ఎక్కువ కవరేజ్ అంటే డస్ట్ ఎక్కువ మంచిగా బాగా కవరేజ్ చేసుకుంటాయి అనమాట. మీకు ఈ ఏరియాకి నేను చూసినంత వరకు అయితే ఆటో సరిపోతుంది మీకు. అట్లా కాకుండా మీకు పెట్స్ ఏమైనా యాడ్ అయితే, లేకపోతే మీకు కన్స్ట్రక్షన్ అయినప్పుడు డస్ట్ ఎక్కువ వస్తే అప్పుడు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఓకే, ఇది ఆఫ్ చేస్తే మీకు అది డస్ట్ ఎంప్టీ కాదు, ఇది ఆఫ్ చేయండి. సో ఇవి మేడం మనకి రోబోట్ సెట్టింగ్స్, ఇవి స్టేషన్ సెట్టింగ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మెయింటెనెన్స్ అనమాట. సో దీనిలో మేడం మనకి డిఫరెంట్ స్పేర్స్ ఉంటాయి, ఈ స్పేర్స్ అనేవి మనం టైం టు టైం రీప్లేస్ చేసుకోవాలి, వాటి హెల్త్ చూపిస్తుంది మనకి. ఇప్పుడు సైడ్ బేస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీకు 150 hours ఉన్నది. సో 150 hours అంటే మీరు డిపెండ్స్ అపాన్ మీ యూసేజ్ బట్టి అది గ్రాడ్యువల్ గా లైఫ్ అనేది 1 hour డిక్రీజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇక్కడ 0 వచ్చినా ఇక్కడ 150 వచ్చినా చెప్తే రీప్లేస్ చేయమని చెప్పేసి. సో రీప్లేస్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు రీప్లేస్ బ్రష్ తీసేసి ఇక్కడ రీప్లేస్ పైన కొట్టి కన్ఫర్మ్ చేయండి, అప్పుడు కొత్త బ్రష్ పెట్టండి. ఓకే, సో దానివల్ల మీకు ఏంటంటే ఈ నెంబర్స్ అన్ని రీసెట్ అవుతుంది. సో దానివల్ల మీకు మళ్ళీ నెక్స్ట్ దాన్ని ఎప్పుడు మార్చాలో చెప్తాను అనమాట. అట్లా
సైడ్ బ్రష్, మెయిన్ బ్రష్, ఫిల్టర్, వాష్ మాప్, వీటన్నిటిని మీరు రీప్లేస్ చేయాలి. ఓకే అండ్ అదర్ కాంపోనెంట్స్ అనేది ఓన్లీ మెంట్ ఫర్ క్లీనింగ్ ఓన్లీ మేడం. ఓకే, సో దీని లోపల మీకు ఏంటంటే ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో చెప్పిన కదా సెన్సర్స్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి, బ్రషెస్ అవన్నీ అని చెప్పేసి. సో ప్రతి 30 లైక్ హవర్స్ ఒకసారి మీకు చెప్తుంది అనమాట, లైక్ ఇవన్నీ మీరు క్లీన్ చేయండి అని చెప్పేసి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు రోజు గంట వాడుతున్నారు అనుకోండి, మీరు 30 hours ఫుల్ అవ్వాలంటే మీకు అంటే ఫిల్ అవ్వాలంటే 2 రోజులు పడుతుంది, మీకు 30 days పడుతుంది. ఈవెన్ 2 hours యూజ్ చేసినా సరే డైలీ, సో మీకు దగ్గర ఎంత టైం పడుతుంది, 15 days పడుతుంది. ఓకే, సో మీకు అంటే దీనివల్ల మీకు గ్యాప్ అనేది ఎక్కువనే వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకుంటే బెటర్. ఓకే, రెగ్యులర్ గా అయితే పెట్స్ ఉన్నప్పుడు ఒక థ్రైస్. సో బేసిక్ గా మేడం ఇవి మీకు దీని లోపల ఉన్న యాక్సెసరీ అనమాట. సో ఇవన్నీ మీరు ఇకోవాక్స్ ఇండియా వెబ్సైట్ లోపల నుంచి తీసుకోవచ్చు అండ్ దానికి సంబంధించిన ప్రొమో కోడ్స్ మేము ఇవ్వగలుగుతాం అనమాట. మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా మాకు కాల్ చేయొచ్చు, దానికి సంబంధించి మీకు ప్రొవైడ్ చేస్తాం డీటెయిల్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మేడం ఇక్కడ మనకి మ్యాప్ సెట్టింగ్స్ ఇది. సో మ్యాప్ లో ఇంకా ఏమైనా ఎడిట్స్ కావాలంటే ఫర్దర్ గా చేసుకోవచ్చు అనమాట దీని లోపల. ఓకే, సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక మ్యాప్ ఉంది, బట్ మీరు ఇంకో హౌస్ లేదంటే ఇంకో ఫ్లోర్ మ్యాప్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఈ సెటప్ మొత్తం తీసుకోండి, పైన పెట్టేసేయండి, పెట్టి ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ కొట్టండి. ఈ మ్యాప్ ఉంటుంది, ఇంకో మ్యాప్ యాడ్ అవుతుంది. ఓకే, అట్లా అప్ టు మీరు 3 maps సేవ్ చేసుకోవచ్చు, 3 floors. నెక్స్ట్ ఇప్పుడు ఈ మ్యాప్ లో మీరు చేస్తున్నప్పుడు ఒక ఏరియా మిస్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము డోర్ మూసేసినాం, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా సంథింగ్ థింగ్స్ అడగడం ఉండడం వల్ల మనకి ఆ మ్యాప్ ప్రాపర్ గా రాలేదు అనుకోండి, సో ఇప్పుడు మీరు మళ్ళీ రీమ్యాప్ చేయాలంటే హోల్ హౌస్ కలిపి చేయాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఎట్లా చేయాలంటే ఇది క్లిక్ చేస్తే డిలీట్ అని వస్తుంది, డిలీట్ కొట్టినాక మళ్ళీ మ్యాప్ యువర్ హోమ్ కొడితే మళ్ళీ ఇల్లంతా మ్యాప్ వస్తుంది అనమాట. ఓకే, సేమ్ కింద ఏం థింగ్స్ లేకుండా చూసుకొని ప్రాపర్ గా మెయింటైన్ చేసుకొని స్టార్టింగ్ కొడితే సరిపోతుంది అనమాట. రైట్, అదే చేసుకుంటుంది మ్యాప్ అనేది, మనం ఏం చేయని అవసరం లేదు, వితిన్ ఒక 5 minutes లో అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మేడం ఇప్పుడు మీకు ఇట్లా ఉంది కదా, సో మీకు కొన్నిసార్లు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్ అని అనుకోండి, మీకు ఈజీగా లొకేట్ చేయడానికి రాదు, అంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందని చెప్పడానికి రాదు. అట్లప్పుడు మీకు ఏరియాకి నేమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మీకు కిచెన్ కన్ఫర్మ్, అండ్ ఇది మీకు డైనింగ్ కన్ఫర్మ్, ఇది మీకు లివింగ్ కన్ఫర్మ్. సో ఇవి అంటే ఇవి బెడ్రూమ్, అది కిడ్స్ అట్లా పెట్టుకోవచ్చు. జనరల్ గా ఇట్లా మీరు నేమ్స్ పెట్టుకుంటారు అనుకోండి, మీకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిచెన్ క్లీన్ చేయాలనుకోండి, మీరు ఈజీగా క్లిక్ చేసుకోవచ్చు. సో అట్లా మీకు అది దానికోసం నేమ్ పెట్టుకుంటే బెటర్ ఆప్షన్ అనమాట. ఇట్ సైడ్ ఇక్కడ ఏరియా నెంబర్ క్లిక్ చేయండి, ఆ ఏరియా మీద క్లిక్ చేయండి, మీరు ఏదైతే మార్చాలనుకునేది ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. ఎవరు పెడుతున్నారు? కిడ్స్ రూమ్ అని ఉంటుంది, కిడ్స్ రూమ్ అని ఉంటుంది చూడండి, కన్ఫర్మ్ క్లిక్ చేసారా? మళ్ళీ క్లిక్ చేయండి, ఇక్కడ బెడ్రూమ్ అని ఉంటుంది చూడండి, కన్ఫర్మ్. సో అట్లా నెక్స్ట్ వచ్చేసి మేడం డివైడ్ కమాండ్. డివైడ్ కమాండ్ ఏంటంటే ఒకవేళ రోబోట్ మ్యాప్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ లో ఇన్ కేస్ ఒకవేళ 2 rooms ని కలిపి చూపెట్టింది అనుకోండి, ఓకే సైజ్ బట్టి, లేదంటే కొన్నిసార్లు లేకపోతే ఉన్నరాల్లోనే డివైడ్ చేసి చూపెట్టింది అనుకోండి, మీరు వాటిని కంబైన్ గా డివైడ్ అని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కంబైన్ అనుకోండి, ఇప్పుడు నాకు ఈ 2 rooms ఒకటే రూమ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, బట్ నాకు రోబోట్ చూపెట్టడం మాత్రం 2 చూపెట్టింది, అప్పుడు నేను ఏం చేయొచ్చు, కంబైన్ చేసుకోవచ్చు. సో హోల్ హౌస్ కలిపిన కంబైన్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఒకవేళ రోబోట్ 2 rooms కలిపి చూపెట్టింది అనుకోండి, అప్పుడు మీరు డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ కావాలి కదా, సో మళ్ళీ మీకు రూమ్ సపరేట్ అయిపోయింది అనమాట. అట్లా తర్వాత మీరు మళ్ళీ ఏరియా నేమ్ తీసుకొని ఇది మీకు బెడ్రూమ్ కన్ఫర్మ్, అండ్ ఇది మీకు డైనింగ్ రూమ్ కన్ఫర్మ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు వర్చువల్ బౌండరీ ఉంటుంది మేడం. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, లీనియర్, రెక్టాంగిల్. సో లీనియర్ ఏంటంటే మనకి ఏదైనా ఒక ఎంట్రీస్ బ్లాక్ చేయాలి, అది పూజ గది కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, లేకపోతే యూటిలిటీ ఏరియాస్ కావచ్చు, ఆ ప్లేస్ లోపలికి రోబోట్ ఈవెన్ దో డోర్ ఓపెన్ ఉన్నా సరే వెళ్ళొద్దు అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే లీనియర్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి నేను ఇక్కడ ఈ ఎంట్రీ దగ్గర లైన్ డ్రా చేస్తాను అనుకోండి, ఇప్పుడు ఈ గ్రీన్ రూమ్ నుంచి బ్లూ రూమ్ కి పోదు రోబోట్, ఎందుకంటే మనకు ఆల్రెడీ లైన్ డ్రా చేస్తాం కాబట్టి. సో అండ్ వేరే స్పేస్ ఎక్కడ లేదు, ఆ రూమ్ కి ఎంట్రీ ఉన్నది ఒకటి రూమ్, అది బ్లాక్ చేస్తాం కదా, సో అది కంప్లీట్ గా అవాయిడ్ చేస్తాను అనమాట. ఓకే, ఒకవేళ రోబోట్ ఇక్కడ ఉంది అనుకోండి, ఈ రూమ్ నుంచి ఈ రూమ్ కి రాదు మీకు, ఎందుకంటే మీకు ఆ లైన్ ఉంది కాబట్టి. ఇప్పుడు లైన్ తీసేయాలంటే క్లిక్ చేసి రాంగ్. ఓకే, సో లైన్ తీసేంత వరకు అది కంప్లీట్ స్ట్రిక్ట్లీ గా దాన్ని ఫాలో అవుతుంది మీకు. అది మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పర్మనెంట్ గా అంటే అది మ్యాప్ ఉన్న రోజులు ఉంటే అది పర్మనెంట్, కావాల్సినప్పుడు తీసేస్తే టెంపరీ. నెక్స్ట్ మేడం రెక్టాంగిల్, ఇది విత్ ఇన్ ఏరియా లోపల పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైనింగ్ రూమ్ లోపల నాకు ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంది, మనం తింటున్నాం, ఏదైనా పని చేసుకుంటున్నాం, పిల్లలు ఆడుకుంటున్నారు, సంథింగ్ ఏదైనా పడింది, ఆ ప్లేస్ లోకి రోబోట్ పోవద్దు, లేదా సామాన్లు పెట్టుకున్నాం మనం ఈ ప్లేస్ లోపల అనుకుంటే ఆ ప్లేస్ తప్ప మిగతా అంతా క్లీన్ చేసుకుంటుంది మీకు అది. సో అది మీకు రెడ్ కలర్ది. దీని లోపల మీద ఎల్లో కలర్ ఉంటుంది, నో మాప్ జోన్ అని చెప్పేసి, ఇది ఓన్లీ మాపింగ్ చేస్తున్న టైంలో మాత్రమే పోదు.
లైక్ మాపింగ్ ప్లేట్ పెడతాం కదా, ఆ ప్లేట్ పెట్టినప్పుడు మాత్రమే పోదన్నమాట. బట్ మిగతా ఓన్లీ వ్యాక్యూమింగ్ అంటే ఇప్పుడు మాపింగ్ ప్లేట్ లేదు కదా, ఈ టైంలో పోతుంది మీకు ఆ ప్లేస్ కి అట్లా. సో జనరల్ గా క్లిక్ చేసి రాంగ్ కొడితే సరిపోతుంది అనమాట. అండ్ మీరు అది క్లిక్ చేసిన కొద్దీ మీకు వస్తూనే ఉంటాయి. అది మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీకు ఇక్కడ ఈ ప్లేస్ లో ఇక్కడ నాకు ఇక్కడ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి అట్లాంటి థింగ్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు అనమాట. సో మోస్ట్లీ మేడం ఇవే మనకి జనరల్ గా యాప్ లో ఉండే సెట్టింగ్స్ అనమాట. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి యాప్ సెట్టింగ్స్ లోపల? లైక్ యూసేజ్ ఎట్లా చేయాలి, సెట్టింగ్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి. ఫైన్. సో ఇప్పుడు జనరల్ ఇప్పుడు మ్యాప్ చేసింది కదా మేడం, సో ఈ మ్యాప్ లోపల అంటే ఇప్పుడు ఇట్లా తిరిగినప్పుడు వచ్చిన ఈ డస్ట్ అన్నమాట. ఫైన్. ఇది ఓకే. లేదు మన మ్యాపింగ్ కొంచెం లైట్ క్లీన్ చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇల్లు అంతా క్లీన్ చేసారు అనుకోండి, అప్పుడు వచ్చేసి మీకు ఏంటంటే కొంచెం మీకు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎంటీ కొట్టండి, ఇక్కడ డస్ట్ ఇక్కడ నుంచి ఎంటీ చేస్తుంది అనమాట. ఓకే. సో మీకు అది ఎంటీ చేసే ఆ టెక్నాలజీ సైక్లోన్ టెక్నాలజీ అనమాట. సో మీకు ప్రాపర్ గా ఎంటీ అనేది అవుతుంది మీకు దానిలో కూడా. ఇలా ఇంత సౌండ్ అయితే ఉంటుంది మీకు. ఒకవేళ బెడ్రూమ్ లో పెట్టుకుంటే ఈ సౌండ్ అయితే మీకు ఉంటుంది. అంటే మీకు మేజర్ గా ఏంటంటే మేడం, వాటర్ ఉండే ప్లేసెస్ నియర్ బై లో పెట్టుకోకపోవడం బెస్ట్ ఆప్షన్. సింక్ దగ్గర కానివ్వండి, లేకపోతే కిచెన్ అంటే మీన్ సింక్ వాటర్ ఉండే దగ్గర, లేదంటే యూటిలిటీ ఏరియాస్ దగ్గర, లేకపోతే ట్యాప్స్ దగ్గర. సో ఇది పెట్టుకోకపోతే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మేడం ఏమైనా వాటర్ పడింది అనుకోండి, ఒకవేళ మేజర్ గా డ్యామేజ్ అయింది అనుకోండి, సో అట్లా మీకు ఇబ్బంది అవుతుంది అనమాట. సో మోస్ట్లీ అందుకోసం అని చెప్పేసి వాటర్ ఉండే ప్లేస్ లోపల లేకపోతే బెస్ట్ ఆప్షన్. అండ్ ఫ్లోర్ పైన కూడా మనకి వాటర్ ఉండకుండా ఉంటే ఇంకా మంచిది అనమాట. ఒక 2-3 చుక్కలు అంటే ఏం కాదు, బట్ అట్లా కాకుండా మేడం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక దగ్గర పడ్డే అట్లా అయితే ఇబ్బంది అవుతుంది. సో మేజర్ గా మీకు వాటర్ ఉంటేనే ఏమైనా ఇష్యూ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట మీకు. సో బేసికల్ గా అది. అండ్ మీరు ఏమైనా ట్రై చేసి చూస్తారా క్లీనింగ్ ఒకసారి? ఇక్కడ వాటర్ ఫిల్ చేయండి తీసి. ఫైన్. ఫైన్. సరిపోతుంది. ఒకసారి డోర్ మ్యాట్ ఇవ్వండి. జస్ట్ ఇక్కడ ఉన్న ఎక్సెస్ వాటర్ వస్తే తుడవండి అంతే. జస్ట్ ఒక క్లాత్ తో లేకపోతే నాలుగు చేతితో తుడిచినా పర్లేదు. ఇక్కడ ఏం కాదు, ఇక్కడ పడితే ఏం కాదు, ఇక్కడ పైన మాత్రమే. ఇట్లా అంటే సరిపోతుంది. సో ఇప్పుడు పెట్టండి మీరు. ఇక్కడ ఈ షేప్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ దానికి అలైన్ చేసి ఇది ప్రెస్ చేసి లోపల పెట్టేసేయండి. దీంట్లో కొంచెం వెయిట్ పెట్టండి, అంటే ప్రెస్ చేయకండి, జస్ట్ పెట్టండి అంతే వెయిట్. ఇది పైకి లేకుండా జస్ట్ పెట్టండి బ్యాలెన్స్ కోసం అంతే. రైట్. ఇది ఫిక్స్ అవుతాను అట్లా. ఓకే. తీసుకుని అక్కడ పెట్టేసేయండి, కింద పెట్టేసేయండి. పెట్టండి చెప్తాను, కింద పెట్టండి. వెనకనండి, కింద నుంచి ఇట్లా డ్రాగ్ చేయండి కిందికి. ఇది క్లిక్ చేసినా పోతుంది అనమాట. అట్లయినా పోతుంది, లేకపోతే డైరెక్ట్ గా మీరు తీసుకోపోయి అక్కడ మీరు పైన టెర్మినల్స్ ఉంటాయి కదా, మనం టచ్ చేస్తే ఆటోమేటిక్ గా అక్కడనే ఉంటుంది మీకు. మీకు బ్లింక్ అవుతుంది కదా, అట్లా ఛార్జింగ్ అంటే మీరు ఏమైనా ఒక ఏరియా మార్క్ చేసి క్లీన్ చేయండి, మీకు అనిపిస్తుంది. క్లిక్ చేయండి జోన్. ఇది డైనింగ్ రూమ్. ఇప్పుడు మీకు కరెక్ట్గా నావిగేట్ చేసుకోవాలంటే ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ మనం ఉన్నాం, ఇది ఇక్కడ అక్కడ పెడుతున్నారు మీరు ఎటు పెడుతున్నారు అంటే అటు సైడ్ ఇక్కడ పెడుతున్నారు. అంటే దానికి ఈజీగా అవుతుంది కదా. ఓకే, స్టార్ట్ చేసేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వాటర్ లెవెల్ ఉంటుంది కదా, ఇది అని మీరు సెట్ చేసుకోవచ్చు ముందుగానే మీకు ఎంత లెవెల్ కావాలని చెప్పేసి. సో మీకు అంటే మీరు స్టార్టింగ్ లో మార్చుకోవాలి. యాజ్ ఆఫ్ మీరు 2 పెట్టారు, ఇది కాదు లెవెల్ 2 పెట్టారు, వాటర్ లెవెల్ మీడియం.
వన్స్ మనం ఆన్ చేసిన తర్వాత అయితే మనకి చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు ఎండ్ కొట్టి మార్చొచ్చు, నో ప్రాబ్లం. ఎండ్ కొట్టి మార్చొచ్చు. ఎండ్ కొట్టి మళ్ళీ మార్చి పెట్టుకోవచ్చు. అక్కడ చూడండి మీకు లొకేట్ చేసుకుంటే డిటెక్ట్ చేసుకుంటుంది ఇక్కడ. సో డిటెక్ట్ ఫస్ట్ మీకు ఎప్పుడు కూడా మేడం, మీకు ఎప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేసినా ఫస్ట్ కార్నర్స్ కవర్ చేస్తుంది, తర్వాత మీకు మధ్యలో జిగ్జాగ్ చేస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఐదర్ రూమ్ క్లీనింగ్ ఇచ్చినా కూడా అంతే అనమాట. ఫస్ట్ మీకు ఇంట్లో ఉన్న కార్నర్స్ అన్ని కవర్ చేసిన మిడిల్ చేస్తుంది. మేబీ ఒకవేళ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కలర్ ఆబ్జెక్ట్ లేదా కలర్ థింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఫ్లోర్ పైన, అది మేబీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పి మీరు ఏం చేయొచ్చు అంటే, సో బిఫోర్ లైక్ రోబోట్ మాప్ చేసేదానికంటే ముందే ఏమన్నా సరే మీ ఫ్లోర్ పైన ఏమైనా ఉందనుకోండి కలర్డ్ ఆబ్జెక్ట్స్ లైక్ మేబీ బ్లాక్ కలర్, మన స్కెచ్ పెన్స్ లాంటివి పడ్డాయి అనుకోండి, మేము ముందే తీసి పెట్టుకుంటే అది స్ప్రెడ్ కాదు. ఎందుకంటే మేడం మీకు దీనిలో చూస్తే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఫ్లోర్ ని వైప్ చేసుకుంటూ పోతుంది. మాపింగ్ లో మీకు లైట్ షేడ్స్ ఈజీగా పోతాయి, మీకు హార్డ్ షేడ్స్ అంటే అది పోకపోవచ్చు, బట్ మీకు ఆ లైట్ షేడ్స్ ఏవైతే ఈజీగా పోతాయి అనమాట. సో బట్ అండ్ మీకు కలర్ సబ్స్టెన్స్ ఉంది అనుకోండి, అది డ్రాగ్ చేసుకుంటూ పోతుంది. సో దానివల్ల మీకు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు, అదొకటి మెయిన్. అండ్ ఒకవేళ మీకు ఒకవేళ దగ్గర స్టెయిన్ ఎక్కువ ఉంది అనుకోండి, పెద్దగా ఉంది అనుకోండి, మీకు జోన్ మార్కింగ్ లాగా పెట్టి ఆ ప్లేస్ లో ఒక 2-3 సార్లు 4-5 సార్లు క్లీన్ చేయండి. ఓకే, దానివల్ల మీకు ఆ స్టెయిన్ కొంచెం పోయే ఛాన్స్ ఈజీగా ఉంటుంది అనమాట. సో అట్లా చేసుకున్నప్పుడు మీకు కొంచెం బెటర్గా దొరుకుతుంది, మాపింగ్ లో కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఏరియా అయిపోయింది కదా, ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి షిఫ్ట్ అయ్యేటప్పుడు మీరు మాపింగ్ క్లాత్ తీసి వాష్ చేసి పెట్టుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది మీకు. అంటే ఇది డస్ట్ అక్కడ స్ప్రెడ్ కాదు, ఈ డస్ట్ మనం మాప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాప్ చేస్తున్నప్పుడు వాటిని క్లీన్ చేస్తాం కదా, అది సంథింగ్ మాప్ స్టిక్ ని క్లీన్ చేసినాక మళ్ళీ దాంతో మళ్ళీ మాప్ చేస్తాం కదా. సో అట్లా చేస్తే మీకు ఏమవుతుంది, ఇది డస్ట్ అక్కడ స్ప్రెడ్ కాదు. సో మీకు సేమ్ ఇప్పుడు మీకు దీని లోపల కూడా చేసినాక ఇప్పుడు అట్లా మధ్యలో వాష్ చేసుకోవాలి అనుకోండి, ఇది దానికి స్ప్రెడ్ కాదు కాబట్టి మీకు ఆల్మోస్ట్ 90% క్లీన్ ఉంటుంది. మరీ హార్డ్ స్టెయిన్స్ ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏదైనా స్టెయిన్ గట్టిగా ఉంది అనుకోండి, దాన్ని మీరు చేతితో స్క్రాచ్ చేస్తానో లేకపోతే కాలుతో ఇట్లా స్క్రాచ్ చేస్తే పోతుంది అనే గట్టి స్టెయిన్స్ ఉంటాయి కదా, అవిటిని అది కూడా తీయలేదు. సో అట్లా కాకుండా మీకు ఫైన్ స్టెయిన్స్, లైట్ మార్క్స్, వాటర్ మార్క్స్ ఏమైనా ఉంటే ఈజీగా పోతాయి అనమాట. పోతాయి మేడం, మీకు దాంతో ప్రాబ్లం లేదు, అయిపోయింది మళ్ళీ. సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెహికల్ ఉంది కదా, 2-వీలర్ 4-వీలర్ ఏదైనా కానివ్వండి, మీకు ముందు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అనుకోండి, ఫ్రంట్ వీల్ ఫస్ట్ క్రాస్ అయ్యి తర్వాత రియర్ వీల్ క్రాస్ అయింది కదా, బట్ రెండు క్రాస్ అవుతాయి. సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఫ్రంట్ సైడ్ లో వాక్యూమ్ అనుకోండి, వెనక వీల్స్ వచ్చేసి మాపింగ్ అనుకోండి. సో అట్లా మీకు మాపింగ్ చేస్తే ఇలా కనిపిస్తుంది అట్లా. సో అట్లా మీకు ఒకటే ఏరియాని ఒకటి మీకు పాజ్ చేసి దాటిపోద్ది అనమాట. ఏ రూమ్ కారు ఉందా, లైన్ ఉందా, ఇప్పుడు లైన్ ఇట్లా పోయింది కదా, ఇట్లా స్ట్రైట్ గానో మళ్ళీ ఇట్లా పోయింది కదా, ఆ స్ట్రైట్ గా పోయిన లైన్ లో ఫస్ట్ ఇది వాక్యూమ్ అనుకోండి, ఇది మాప్ అనుకోండి, స్ట్రైట్ గా పోయింది, మళ్ళీ తిరిగింది, మళ్ళీ స్ట్రైట్ గా పోతుంది, మళ్ళీ తిరుగుతుంది, మళ్ళీ స్ట్రైట్ గా వస్తుంది అనమాట. బ్యాక్ మాపింగ్ కొడుతూనే ఉంటుంది అనమాట. ఇట్లా వచ్చినాక మళ్ళీ టర్న్ తీసుకుంటాయి కదా, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ టర్న్, మళ్ళీ స్ట్రైట్, అట్లా బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు మీకు ఎంటీ చేసేవాడు డస్ట్, ఇప్పుడు డస్ట్ అయిపోయింది కదా, క్లీనింగ్ అయిపోయింది కదా. ఈ డోర్ మ్యాట్స్ అయితే రిమూవ్ చేయాల్సిందే. ఇప్పుడు ఇట్లా ఉంది, ఇప్పుడు డోర్ మ్యాట్ ఉంది కదా, ఇట్లా మూవ్ అయినా లేకపోతే మేడం ఇట్లా ఫోల్డ్ అయినా, లేదంటే ఇప్పుడు మీకు ఇట్లాంటి థ్రెడ్స్ ఉన్నాయి కదా, అట్లాంటివి ఉంటే తీసేయండి. అట్లా కూడా నార్మల్ స్టిక్కీ ఉంది, రోబోట్ దీని పైనకి వచ్చినప్పుడు ఇది ఏం ఫోల్డ్ అవుతలేదు అనుకోండి, సో దానివల్ల ప్రాబ్లం లేదు. ఒకవేళ ఫోల్డ్ అయింది అనుకోండి, రోబోట్ కి ఏమైందంటే ఇప్పుడు ఇట్లా గట్టిగా ఫోల్డ్ అయింది అనుకోండి, దాని వీల్ సరిగా తిరగలేవు అనమాట. అట్లా ఇదైనా కూడా మూవ్ కావద్దు. అంటే నేను ఏమంటున్నా అంటే రోబోట్ దీని మీద వర్క్ చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రోబోట్ దీని మీద ఇట్లా వచ్చింది, వర్క్ చేస్తున్నప్పుడు ఇది ఫోల్డ్ గానీ లేకపోతే ఇట్లా రోల్ గానీ అవ్వద్దు అనమాట. అట్లా అయితే ఏమైందంటే మీకు దానివల్ల ఇది ఇట్లా ఫోల్డ్ అయింది అనుకోండి గట్టిగా, రోబోట్ దాని మీద క్రాస్ కాలేదు, వెనక పోలేదు. ఒకవేళ వీల్స్ మధ్యలో స్ట్రక్ అయింది అనుకోండి, అది బై డిఫాల్ట్ చెప్తాను మీకు, వీల్ స్ట్రక్ అయింది వచ్చి హెల్ప్ చేయండి అని చెప్పి చెప్తాను అనమాట. ఓకే, సో అట్లా అనమాట. అదే అందుకు అట్లా కాకుండా అదే ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే ఓకే, ఇంట్లో లేకపోయారు అనుకోండి, అది అక్కడ ఆడనే అయిపోతుంది మీకు. సో మీరు వచ్చేంత వరకు అది అక్కడనే ఉంటాయి అనమాట. సో దానివల్ల మీకు అంటే మీరు తీసుకొని క్లీనింగ్ పెట్టినా కూడా మీకు అంత యూజ్ ఉండదు కదా.
సో అందుకోసం చెప్పేసి ఒకవేళ స్టిక్కీగా ఉందనుకోండి, బై డిఫాల్ట్ ఏం చేస్తారంటే మీకు దానిపై నుంచి ఈజీగా ఇట్లా క్రాస్ అయ్యి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, అది కొంచెం బెటర్ ఆప్షన్ మీకు. లేకపోతే ఇట్లా మూవ్ అయ్యేటి ఉంటే తీసేస్తే ఇంకా ఈజీ. అండ్ మీరు మాపింగ్ పెట్టారు కదా, ఇప్పుడు మనం మాపింగ్ పెట్టినప్పుడు మేడం కార్పెట్ ఏరియాకి పోదు మాక్సిమం, అసలు 100% పోదు మీకు. కార్పెట్ ఏం లేదు అంటే మీన్ కార్పెట్ ఇన్ ద సెన్స్ డోర్ మ్యాట్ అనుకోండి. అదే డోర్స్ అన్ని రిమూవ్ చేసేద్దామని అనుకున్నాం. ఓకే, సో బేసిక్ ఏంటంటే వాటి పైకి మీకు డెఫినెట్ గా పోదు అనమాట. ఇది వచ్చేసి మేడం మనకి 1 year వారంటీతో వస్తుంది. ఈ 1 year లోపల మనకి మెయిన్ బోర్డ్, కోర్ బోర్డ్, మోటార్ సెన్సర్స్ అని మనకి వారంటీ కవర్ అవుతాయి. ఇన్ కేస్ మీకు వాటికి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇది పీరియడ్ ఆఫ్ వారంటీ లోపల మీకు ఫ్రీగా రిప్లేస్మెంట్ అనేది ఉంటుంది అనమాట. బట్ కండిషన్ వచ్చేసి నో వాటర్ డ్యామేజ్, నో ఫిజికల్ డ్యామేజ్. సో దట్స్ వై ద రీజన్ మేడం మనం ఏంటంటే రోబోట్ ని వాటర్ ఉండే ప్లేసెస్ లో అలౌ చేయొద్దు, అండ్ వాటర్ రోబోట్ పైన పడే ప్లేసెస్ లో కూడా పెట్టకూడదు రోబోట్ ని. ఓకే, ఇవి రెండు చూసుకోండి. వాటర్ డ్యామేజ్ సంబంధించి ఫిజికల్ డ్యామేజ్ అంటే మనం తీసి క్లీన్ చేస్తున్నప్పుడు లేకపోతే క్యారీ చేస్తున్నప్పుడు మన వల్ల ఏం డ్యామేజ్ కాకుండా చూసుకోండి. డస్ట్ ఎంటీ చేసినా లేకపోతే అది తీసినా అది ఆ బ్రేక్ అవి చూసుకోండి. సో బేసిక్ అది ఫిజికల్ డ్యామేజ్ అనమాట. ఇవి రెండు లేకుండా మీకు ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ ఏదైనా సంథింగ్ మోటార్స్, సంథింగ్ సెన్సర్స్ ఏమైనా ఇష్యూస్ ఉంటే మీకు రిప్లేస్మెంట్ ఉంటుంది అనమాట, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఆ 1 year దాటింది అనుకోండి, 1 year వారంటీ, అప్పుడు మీరు ఎలాంటి సర్వీస్ తీసుకోవాలనుకున్నా కూడా మేడం మా సైడ్ నుంచి మీకు ఒక కంప్లైంట్ మీ కంప్లైంట్ విజిట్ ఉంటుంది కదా, ఆ విజిటింగ్ వచ్చేసి 990 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఏమైనా పార్ట్స్ కనుక మార్చాల్సిన అవసరం పడితే అవి మీకు అడిషనల్ ఛార్జ్ ఉంటాయి అనమాట. ఇన్ 1 year ఇన్ వారంటీ లోపల అయితే మీకు విజిటింగ్ ఫ్రీ అండ్ పార్ట్స్ రిప్లేస్మెంట్ ఫ్రీ అనమాట. అవుట్ ఆఫ్ వారంటీ 990 ఛార్జ్ ప్లస్ మనకి అది ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు వారంటీ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్ కూడా ఉంది మేడం. సో దానివల్ల మీకేం బెనిఫిట్ అంటే వారంటీ ఇంకొక 1 year పెరుగుతుంది అనమాట. ఆ 1 year లో కూడా మీకు సర్వీస్ ఛార్జ్ ఫ్రీ అండ్ పార్ట్స్ రిప్లేస్మెంట్ ఫ్రీ అనమాట. ఓకే, సేమ్ ఏదైతే ఫస్ట్ ఇయర్ బెనిఫిట్స్ ఉన్నాయో అవి మీకు సెకండ్ ఇయర్ లో రిపీట్ అవుతాయి అనమాట మీకు. ఓకే, సో దానికి వచ్చేసి మేడం మనకి ప్రైస్ వచ్చేసి 5,999 ఉంటుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మీకు 4,999 పడుతుంది అనమాట. ఓకే, సో ఈ మీరు తీసుకోవాలనుకుంటే ఇకోవాక్స్ ఇండియా వెబ్సైట్ నుంచి మీరు తీసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన ప్రోమో కోడ్ మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం. సో మీరు అది అప్లై చేసినప్పుడు మీకు 1,000 రూపీస్ డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో మోస్ట్లీ అట్లా మీరు వారంటీ పర్చేస్ చేయొచ్చు. సో బై డిఫాల్ట్ మీరు విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఆర్ మినిట్స్ ఆఫ్ పర్చేస్ మీకు ఆటోమేటిక్గా కన్ఫర్మేషన్ మెయిల్ ఇకోవాక్స్ నుంచి కంప్లీట్ మీకు పంపిస్తారు అనమాట. ఓకే, సో అది అండ్ సేమ్ అదే వెబ్సైట్ నుంచి మేడం మనం యాక్సెసరీస్ అని పర్చేస్ చేయొచ్చు. లైక్ మాప్ క్లాత్ కానీ అది కానీ అన్ని బ్రషెస్ అని తీసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే మీకు వెబ్సైట్ నుంచి తీసుకుంటే బై డిఫాల్ట్ మీకు డిస్కౌంట్ ఉంటుంది. మీకు ఈవెన్ మీరు కార్డు అది ఏం లేకుండా ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుంది అనమాట. సో దానివల్ల మీకు ఏంటంటే ప్రైస్ ఆల్మోస్ట్ మీకు తగ్గుతుంది. లైక్ అరౌండ్ ఎక్కడ తగ్గుతుంది మేడం. అంటే హోల్ కిట్ వచ్చేసి మేడం మీకు దగ్గర ఎంత ఉంటుంది అంటే ఐ థింక్ మేబీ 6,000 ఎంత ఉంటుంది అనుకుంటా. సో ఆఫ్టర్ డిస్కౌంట్ 1,500 రూపీస్ తర్వాత మీకు 4,000 రూపీస్ 4,500 రూపీస్ ఎంత పడుతుంది ఒక కిట్. మీకు జనరల్ ఈ ఏరియాకి అయితే ఈజీగా 1.5 year వస్తుంది. సో అట్లా మీరు క్యాల్కులేట్ చేసుకున్న మీకు హార్డ్లీ మంత్కి ఎంతో తక్కువనే పడుతుంది మీకు. ఈ మాపింగ్ క్లాత్ అన్నది మనకి 1.5 year వచ్చేస్తుంది. అట్లా కాదు, అది మీకు యూసేజ్ బట్టి మీకు చెప్తుంది కదా, దానిలో ఉంటుంది కదా, దాన్ని బట్టి చూసుకోండి. మీకు కిట్ లోపల ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ వస్తాయి మేడం. లైక్ ఒకటి 3 అట్లా వస్తాయి అనమాట. సో అట్లా చూసినప్పుడు ఒకవేళ హార్డ్లీ ఒక మాప్ మీరు 4 to 6 months యూజ్ చేసినా సరే, సో మీరు అట్లాంటివి మొత్తం 3 వస్తాయి. సో దానివల్ల మీరు ఏంటో 1.5 year యూజ్ చేస్తారు. సో అట్లా మీకు ఈజీగా ఒక కిట్ మీకు 1 year ప్లస్ అయితే ఈజీగా వస్తుంది. సో మీరు డిపెండ్స్ అపాన్ మెయింటెనెన్స్ అండ్ క్లీనింగ్ బట్టి 1.5 year ఆర్ మేబీ ఇంకెక్కువ కూడా పోయే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో మీరు అవి పర్చేస్ అయితే మీరు వెబ్సైట్ నుంచి తీసుకోవాలనుకోండి మీకు బై డిఫాల్ట్ ఒరిజినల్ ఉంటుంది. సో మీరు ఎంత యూజ్ చేసినా సరే దాని యొక్క కెపాసిటీ అంత హోల్డ్ చేసుకుని ఉంటుంది కాబట్టి మీకు ఎప్పటికీ అది అంటే ఎక్కువ లైఫ్ అనేది ఉంటుంది అనమాట మీకు. సో అందుకనే మోస్ట్లీ ప్రిఫర్ వెబ్సైట్ అని చెప్పేసి అండ్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. సో మీకు అదే ఇకోవాక్స్ ఇండియా వెబ్సైట్ మేడం మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1800258085 అని చెప్పేసి మీకు వెబ్సైట్ లాగిన్ కనిపిస్తుంది. జస్ట్ ఇకోవాక్స్ ఇండియా అని కొట్టండి సరిపోతుంది. సో ఆ నెంబర్కి మేడం మీరు పొద్దున 10 నుంచి సాయంత్రం 6 లోపు మండే టు సాటర్డే ఈ టైంలో మీరు ఎప్పుడైనా కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, అది వారంటీలో అయినా వారంటీ తర్వాత అయినా 10 to 6 మండే టు సాటర్డే. సో ఈ టైంలో మీరు ఎప్పుడైనా కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మా వాళ్ళు మీకు విజిట్ అరేంజ్ చేసి పంపిస్తారు అనమాట. సో బిఫోర్ అరేంజ్ మీకు కాల్ చేస్తారు కన్ఫర్మ్ చేసుకోనికి లైక్ సో ఈ డేట్ అండ్ టైం ఓకేనా అని. సో దాన్ని బట్టి మీకు చెప్తారు. ఐ మీన్ ఇప్పుడు డెమో వచ్చినప్పుడు చెప్పారు కదా మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు అట్లే కాల్ చేసి చెప్తారు అనమాట. సో దాన్ని బట్టి మీరు మీకు సర్వీస్ ఎప్పుడు కావాలప్పుడు మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో మోస్ట్లీ ఇది మీకు సర్వీస్ ప్యాటర్న్ వచ్చేసి. సో జస్ట్ మీకు ఒక డౌట్స్ ఉన్నాయి అనుకోండి, చిన్న డౌట్స్ ఉన్నాయి అనుకోండి, లేదా చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, లేదా మీరు పర్చేస్ చేయాలనుకుంటే కాల్ చేయొచ్చు సేమ్ నెంబర్కి మీకు కాల్ చేసిన. అట్లా కాకుండా మేడం మీకు ఏమైనా కంప్లైంట్ ఉంది మేజర్ గా, ఏమైనా సర్వీస్ కావాలి, ఎవరైనా ఒకరు ఇక్కడ విజిట్ చేయాలి డైరెక్ట్ గా అనుకుంటే సో టోల్ ఫ్రీ నెంబర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, ఏదైనా మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కాల్ చేయొచ్చు, లేదంటే ఏమైనా మెసేజ్ పెట్టండి. ఏమైనా ఫ్రీగా ఉంటే నేను జస్ట్ అంటే ఫ్రీగా ఉన్నప్పుడు మీకు పింగ్ బ్యాక్ మళ్ళీ చేస్తాను. మీకు విజిట్ లో ఉంటే
కొంచెం కష్టం. నార్మల్ గా ఫ్రీగా ఉంటే మాత్రం డెఫినెట్ గా మీకు కాల్ బ్యాక్ చేస్తాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అనమాట. సో మీరు ఎవరన్నా రోబో కొనుక్కోవాలంటే కనుక హ్యాపీగా కొనుక్కోవచ్చు. మరికొత్త వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.